హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు చోడేశ్వరి కంప్యూటర్. ఈరోజు అయితే కొన్ని డిజైన్స్ వేసినాను. అంటే ఈరోజు కాదు, ఒక 5-4 అయిపోయినాయి. బాగా సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంది. మాకు ఈ రూమ్లో ఎట్లా అంటే అసలు గాలి రాదనమాట. ఇటు చూసారు కదా, మొత్తం అదంతా వేసేసారు మా ఓనర్ అయితే. అంటే డస్ట్ వస్తుందని చెప్పేసి రోడ్డుకి ఉందన్నమాట మా హౌస్. అందుకని చెప్పి అది వేసి చాలా వేడి. ఇటు సైడ్ డోర్ ఉంది, ఇది వేసి ఆ లోపల మేము ఏసీ వేసుకుంటే ఇది డోర్ వేస్తుంది, లేకపోతే కూలింగ్ అంతా పోతుంది. ఇంకా వేడి ఎక్కువ చాలా ఉంది. అసలు ఈ రూమ్లో గాలి రావడానికి అవకాశం లేదండి. అందుకని వర్కులు కొంచెం లేట్ చేస్తున్నాను. కానీ తొందర అర్జెంట్ ఏం కావు, కొన్ని అర్జెంట్ ఉండే వేసాను ఎలాగలగా. అర్జెంట్ లేనివి కొంచెం నిదానంగా వేస్తాను అనమాట. ఈ అత్త కోడలు అనమాట, వీళ్ళు కొత్త కస్టమర్ అండి. మాకు తెలిసిన అక్క ఉంది, వాళ్ళ వీధిలో ఉంటారు, వాళ్ళ ఓనర్స్ అనమాట. చెప్పింటే వచ్చినారంట. ఇది శారీ అండి, దీంట్లో బ్లౌజ్ ఇది వచ్చిందనమాట. ఇది శారీలో బ్లౌజ్ అండి. ఈ కలర్ బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ ఇచ్చినారు. ఇది వాళ్ళ అత్తగారిది. మా సింపుల్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇది డిజైన్ వచ్చేసి. ఇంకా హ్యాండ్కి వచ్చేసి ఇలా వేసాను అనమాట. చూసారా, ఇలా హ్యాండ్ వచ్చేసి ఇలా బార్డర్ చిన్న చిన్న బుటీస్ వేసాను. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వేసారంటండి ఇంతకుముందు, వాళ్ళ కోడది. కాకపోతే అది కలర్ కాంబినేషన్ లేదమ్మా, నాకు నచ్చలేదు. వర్క్ అయితే నీట్గా ఉంది, నాకు కూడా చూపించింది, కానీ కలర్ కాంబినేషన్ లేదండి. అసలు వాళ్ళు ఎల్లో వేశారనమాట శారీలో. వాళ్ళ శారీ, ఆ పాప శారీలో ఎల్లోనే లేదా, అసలు లేదంట. కానీ వాళ్ళు ఎల్లో వేసినారు, అది నచ్చలేదు మాకు, కలర్ కాంబినేషన్ బాగాలేదని చెప్పింది. నా దగ్గర కూడా డౌట్గా వచ్చారనమాట, ఫస్ట్ టైం కాబట్టి. మీరు ఎలా వేస్తారో ఏమమ్మా, కలర్ కాంబినేషన్ బాగుండాలి అని చెప్పింది అనమాట. ఫస్ట్ వాళ్ళ అత్తది ఇచ్చిపోయిన తర్వాత నాకు 2 డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఏమైందంటే నాకు గుర్తు లేదండి, అంటే చాలా వస్తుంటాయి కాబట్టి నేను మామూలుగా ఎవరైనా డిజైన్స్ చెప్తే వాళ్ళ వాట్సాప్కి డిజైన్ కాస్ట్ పెట్టేస్తానమాట. నాకు గుర్తుంటుంది, ఒకసారి మర్చిపోయినా కూడా. ఆ రోజు ఏమైందంటే వాళ్ళ కోడల నెంబర్ ఉంది, ఆయన కూడా మర్చిపోయాను, నేను పెట్టలేదు. సో 2 డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అదో ఏదో కన్ఫ్యూషన్ ఉంటే నేను వేయలేదు, కొంచెం స్టాప్ చేశాను. మళ్ళీ కాల్ చేసి నేను అడిగాను అనమాట, ఇట్లా డిజైన్ ఏదో నాకు గుర్తు లేదమ్మా, ఒకసారి చెప్పు అని. వాళ్ళ కోడలికి ఫోన్ చేస్తే, మా అత్తయ్య లేదు అక్క, వేరే ఊరికి వెళ్ళింది, తనకు సరిగ్గా కొంచెం కనిపించదు, సో స్పెట్స్ కూడా లేవంట, తనే వచ్చి వేయించుకుంటుందని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయింది. నేనేమనుకున్నా అంటే కొత్త కస్టమర్ కదా, ఏమైనా డౌట్ మీద సరిగా వేస్తానో లేదా అని చెప్పేసి మళ్ళీ వస్తాయి అంటే, నేను డిజైన్ ఏదైనా అడిగినందుకు ఏమైనా డౌట్ వచ్చిందేమో, వద్దని తీసుకెళ్ళిపోతాందేమో అని అనుకున్నాను. సర్లే వాళ్ళ ఇష్టం కదా అని చెప్పేసి ఇచ్చేసాను. మళ్ళీ 2 డేస్కి ఆ పాప మళ్ళీ ఈ శారీ తీసుకొని, వాళ్ళ అతను తీసుకుని ఈ శారీ ఆ పాపది కూడా తీసుకొని వచ్చిందనమాట. సత్యనారాయణ వ్రతం ఉందంట, ఆ పాపకి కూడా చెప్పింది, నాకు బాగా వేస్తే మా కోడలు కూడా వేయించుకుంటుందని. సర్లే వేసిన తర్వాత చూడండి ఆంటీ అని చెప్పాను నేను. అని మళ్ళీ వాళ్ళ అత్తది తనే తీసుకొని వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చింది. ఇంతకుముందు వాళ్ళ అత్తయ్య వచ్చింది, ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చిందనమాట. ఇది ఇంకా ఇదే అక్క డిజైన్ అని చెప్పేసి తను వాట్సాప్లో ఉంటే నాకు సెండ్ చేస్తుంది, ఈ డిజైన్ అంటా వేయండి అని చెప్పి. ఇది సెట్ చేసి చెప్పిపోయింది, ఇది ఇచ్చింది. తర్వాత ఆ పాపది వచ్చేసి పట్టు శారీ అనమాట, అంటే పట్టులో ఫ్యాన్సీ అండి. ఇలా ఇది పెసర కలర్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే. దీని హ్యాండ్కి ఎట్లా వచ్చిందంటే ప్లెయిన్ వచ్చింది, కాకపోతే హ్యాండ్కి ఒక సైడ్ పెద్ద బార్డర్, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అనమాట. చూడండి, ఇలా చిన్న బార్డర్, ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. హ్యాండ్ కూడా బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారనమాట. అయితే దీంట్లో బుట్టీస్ వచ్చే శారీస్కి బ్లౌజ్ అయితే బుట్టీస్ లేవు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. చాలా డిజైన్స్, ఆ పాపకైతే ఒక డిజైన్ నచ్చింది, కానీ ఆ డిజైన్ ఏంటంటే మధ్యలో గ్యాప్ బార్డర్ రావడం వల్ల, ప్లెయిన్ రావడం వల్ల ఆ డిజైన్ సెట్ అవ్వడం లేదు. అందులో ఇది కొంచెం డార్క్ కలర్ కాబట్టి ఇది డార్క్ ఉంది, 2 డార్క్ వేస్తే సెట్ అవ్వదని చెప్పేసి నేను వేరే డిజైన్ చూసుకోమని చెప్పాను. పాపం చాలా చూసింది, కానీ ఒక డిజైనే తనకు నచ్చింది, కానీ అది సెట్ అవుదమ్మా అని చెప్పాను. మళ్ళీ సర్లెక్క మీకు ఏది నచ్చితే అది బాగుంటే అది వేయండి అని చెప్పింది. నేను మీకు ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినానండి. సో ఈ డిజైన్ చూపించాను, ఇది మగ్గం వరకు వస్తుందమ్మా, చాలా లుక్గా ఉంటుంది, చూడు చాలా బాగుంటుంది. ఈ డిజైన్ వేస్తాము, హ్యాండ్ కూడా ఇట్లా బార్డర్ వేస్తే పైన లైన్స్ వేస్తామని చెప్పాను. యాక్చువల్లీ అయితే ఈ లైన్స్ వచ్చేసి ఈ డిజైన్ది కాదండి, ఈ డిజైన్ ఒకటి, ఈ డిజైన్ ఒకటి, 2 డిజైన్స్ కలిపి మేము సెట్ చేసి వేసామన్నమాట. ఇదిగోండి, మధ్యలో ఇది ప్లెయిన్ చెప్పాను కదా, ప్లెయిన్ లేదని అనుకుంటున్నారేమో. నేనేం చేశానంటే ఈ మధ్యలో ప్లెయిన్ ఉండేది కట్ చేసేసి పైన మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేశాను. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందా డార్క్ లైట్, యాక్చువల్గా మధ్యలో లైట్ ఇచ్చాడు కొంచెం, పైన బార్డర్ వచ్చింది, ఇక్కడ బార్డర్ వచ్చింది, ఇక్కడ బార్డర్ వచ్చింది, మధ్యలో ప్లెయిన్ వచ్చింది అనమాట.
ఈ బార్డర్ రావడం వల్ల పైన ఈ డిజైన్ సెట్ అవ్వదని చెప్పేసి నేను చెప్పాను, అది కట్ చేసి సెట్ చేస్తానంటే సర్లేక ఇట్లా బాగుంటుంది అట్లా చేయమని చెప్పింది. నేను ఆ బార్డర్ తీసేసి పైన ఇక్కడ సెట్ చేశాను అనమాట. అంటే వర్క్ వేస్తే కనిపించదు కదని చెప్పి. ఏమంటే బార్డర్ కొంచెం లైట్గా ఇచ్చాడంటే మీకు కూడా కనిపిస్తుంది నాకు తెలిసి, సెల్లులో ఎట్లా ఉందో నాకు తెలియదు, కనిపిస్తుంది చూడండి, లైట్గా ఉంది, ఇక్కడ డార్క్ ఉంది. సో వర్క్ వేస్తే సెట్ అయిపోతుంది, ఎందుకంటే శారీలో బ్లౌజే కాబట్టి సపరేట్ కాదు కదా అని చెప్పేసి నేను కట్ చేసి సెట్ చేస్తాను. ఇక్కడ స్టిచ్చింగ్ వేస్తాను బాగా, అంటే ఊడిపోకుండా కానీ క్లాత్ అనేది పిగిలిపోకుండా నేను మిషన్తోనే నేను స్టిచ్ చేసి సెట్ చేస్తానండి. మళ్ళీ పైన లైన్స్ వచ్చేలా చేశాను. ఇక్కడ ఇది డబల్ లైన్ ఎందుకు వచ్చిందంటే మామూలుగా అయితే సింగిల్ లైనే వస్తుంది, దీనికి వచ్చేసి ఇట్లానే సింగిల్ లైన్ వస్తుందండి. చూడండి ఇలా సింగిల్ లైనే వస్తుంది. నేనేం చేస్తానంటే ఆ పాప కొంచెం పొడవగాలని చెప్పింది, నేను పెట్టడంలో ఏమంటే కొంచెం ముందుకు జరిగిందా, ఇది కొంచెం పైకి వచ్చింది అనమాట. ఈ బార్డర్ అనేది కొంచెం వర్క్ అనేది కొంచెం పైకి వచ్చింది, మామూలుగా అయితే ఇక్కడ నుంచి రావాలి. అలా ఎందుకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒకవేళ ఆ పాపకు ఒక ఐడియా ఇచ్చాను. చూడరా ఇట్లా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఈ లైన్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఈ లైన్ ఇక్కడ డబల్ లైన్ పెడతాను. మనము బీడ్స్ మామూలుగా హ్యాండ్స్కి వేసుకుంటాం కదా, ఆ బీడ్స్ నేను చెప్పాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కొత్తగా ఇంతవరకు ఎవరికి వేయలేదు, ఒక అక్కకు వేసాను, అయితే ఇక్కడే వేశాను అనమాట, పైన ఇక్కడ కింద కాదు, దీనికైతే కింద వేశాను. సో కుట్టించుకుని అయితే చాలా లుక్ ఉంటుంది, వాళ్ళే కుట్టించుకుంటారు కాబట్టి మనకు తెలియదండి. మా పాపకైతే ఐడియా ఇచ్చాను నేను, ఇందాక ఫోటో కూడా పెట్టాను, ఫోటో పెట్టి ఇదిగోండి కనిపిస్తుందా మీకు, హ్యాంగింగ్స్ ఇట్లా వస్తాయన్నమాట, ఇట్లా కింద వస్తాయి చూడండి, ఇట్లా కింద వస్తాయి. దీనికి వచ్చేసి ఇట్లా కింద పెట్టి కుట్టించుకోమ్మా అని చెప్పాను నేను, ఇట్లా కింద పెట్టి కుట్టించుకోండి అంటే 2 లైన్స్ పెట్టామని చెప్పాను. ఈ గ్యాప్లో పైన ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక లైను, కింద ఒక లైన్, డబల్ లేయర్ వస్తుంది అనమాట. బీడ్స్ వస్తే చాలా బాగుంటుందండి. నేను ఫోటో పాపకు పెట్టాను, బాగుంది, కానీ ఆ పాపకు కొంచెం అర్థమైనట్టుంది, కాలేదు. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ పాపకు ఫోటో పెట్టి. ఇట్లా డబల్ లేయర్ మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే పెళ్లి కూతుర్లకు కానీ కొంచెం హెవీగా తక్కువ కాస్ట్లో హెవీగా వర్క్ కావాలనుకుని చాలా బాగుంటుందండి. ఇట్లా డబల్ బీడ్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక వస్తుంది బీడ్స్ ఈ లైన్లో వస్తుంది గ్యాప్లో, మళ్ళీ కింద గ్యాప్లో వస్తుంది అనమాట, చాలా లుక్గా ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఇలా సెట్ చేశానండి, ఇంకా డబుల్ బార్డర్ ఉంటే తీసేసాను అనమాట, హ్యాండ్స్ ఇలా సెట్ చేసేసి వేశాను. పాపకైతే నచ్చింది అనింది, బాగుందక్క అనింది. సో బ్లౌజ్ పోయిన తర్వాత కుట్టించుకున్న తర్వాత ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి. నేనైతే చాలా వరకు సాటిస్ఫాక్షన్ చేయడానికి చూస్తాను. ఓకే అది నచ్చింది అనుకున్నా. ఇది ఒకటి, ఇది వచ్చేసి వేరే అక్కది, ఎప్పుడు నా దగ్గర వేయించుకుంటుంది. సో 3 శారీస్ తెచ్చింది, దాంట్లో ఒక శారీస్కి వేసి ఇచ్చేస్తాను, ఇంకా 2 శారీస్ ఉన్నాయి. శారీస్ తీసుకెళ్ళిపోయింది, దాంట్లో బ్లౌజ్ అంతా ఆపోజిట్ తీసుకుందండి, కాంట్రాస్ట్ తీసుకుంది. శారీ వచ్చేసి బ్లూ కలర్ అనమాట, సింపుల్గా కావాలని చెప్పింది. క్లాత్ నా దగ్గరదే, ఇట్లా సింపుల్గా నెక్ వేసేసి ఊరికే హ్యాండ్కి ఇలా ఇచ్చేస్తానండి, హ్యాండ్కి ఇలా ఇచ్చి ఊరికే బుట్టీస్ ఇచ్చేస్తాను. చూడండి చాలా బాగుంది కదా, ఓకేనా, చాలా బాగుంది. ఇది కూడా యూనిక్గా ఉంటుందండి డిజైన్, అంటే హెవీగా వద్దు, చాలా సింపుల్గా కావాలన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చూడండి దగ్గర నుంచి ఇంకా స్టోన్స్ పెట్టలేదు, ఇంకొక అక్కది, వీళ్ళు కూడా కొత్త కస్టమర్ అండి. ఇది కూడా ఆల్రెడీ వేశాను, ఇది కూడా డిజైన్ చాలా బాగుంటుంది. వాళ్ళది శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి, గోల్డ్ వచ్చిందంట, మెరూన్ అనమాట, అంతా మిక్సడ్ వచ్చింది, బాగుండదని చెప్పి నేను ప్లెయిన్ తీసుకొని నేను సజెషన్ చేశాను. ఆమెకి తెలియదంట, ఏమమ్మా ఆలోచించి చెప్పు అని చెప్పింది. వాళ్ళ కూతురు కూడా ప్లెయిన్ తీసుకోమా బాగుంటుంది అంటే ప్లెయిన్ మీద వేసింది, బ్లౌజ్ మీద వేసింది, 2 చూపించాను అనమాట. ప్లెయిన్ మీద బాగుందక్క, ప్లెయిన్ మీద వేయంటే నా దగ్గర క్లాత్ తీసుకొని ప్లెయిన్ మీద వేసానండి. చూడండి ఇది శారీ వచ్చేసి కొంచెం ఇట్లా లైట్ పింక్ అనమాట, పింక్ గోల్డ్ వచ్చేసింది శారీ అంతా. ఇదిగో డిజైన్ బాగుంది కదా, ఇది కూడా చాలా యూనిక్గా సింపుల్గా చాలా బాగుంటుంది. దీనికి హ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్గా చాలా క్లాసీ లుక్గా ఉంటుంది. ఇది హ్యాండ్కి వచ్చి ఇట్లా లైన్స్ వచ్చేస్తుంది, పైన చిన్న చిన్న బుటీస్ వస్తాయి అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇట్లా బంచ్ వచ్చేస్తుంది, చాలా ఇష్టం ఈ డిజైన్. అంటే సింపుల్గా ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇది చూపిస్తాను అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా కట్ వర్క్ చూసినదే అండి. సో వీళ్ళు కూడా పాత కస్టమర్స్, ఎక్కువ నా దగ్గర పాత కస్టమర్స్ వస్తారండి, కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు, తెలిసి ఎవరైనా చెప్తే వస్తారనమాట. ఇది కూడా పాత కస్టమర్దే, ఆమెది ఇట్లా కట్ వర్క్ కావాలని చెప్పారు. ఇవి వచ్చేసి మనం డాజిల్స్కి థ్రెడ్స్కి వేసుకుంటాం కదా, ఇవి అడిగిన వాళ్ళకే వేస్తానండి, ఎందుకంటే కొంతమంది స్టిచ్ చేయడం రాదు సరిగా. ఇదిగోండి ఇలా వచ్చిందనమాట,
శారీ అంతా లైట్ ఎల్లో అనమాట. ఎల్లో ఇంకా సిల్వర్ ఉంది, ఏం లేదు. ఇంకా హ్యాండ్కి వచ్చేసి ఇలా వేస్తానండి. అక్కకి తనది కూడా అట్లే డబల్ షేడ్ వచ్చిందండి. శారీలో బ్లౌజ్ ఏం బాగాలేదు. సో నేను ప్లేన్ తీసుకొని వేయించుకొని చెప్పిన, అందుకని ప్లేన్ తీసుకొని నేనే నా దగ్గర ఉండే క్లాత్ వేసానండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇది కూడా కట్ వర్క్ వస్తుంది, అంతా ముడి కుట్ట అండి. ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లైన్స్ చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఇంతకుముందు చాలానే వేసాను, అంటే డిఫరెంట్ యాంగిల్లో వేసాను అనమాట. ఒకరికి బార్డర్ యాడ్ చేస్తాను, ఒకరికి వచ్చేసి కింద శారీలో బార్డర్ యాడ్ చేస్తాను, ఒకరికి వచ్చేసి డిజైన్లోనే బార్డర్ ఇది రెండు వస్తాయి అట్లా యాడ్ చేస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ సెట్ చేశాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేయించుకుంటున్నారు. అయితే మనం సెట్ చేసేదాన్ని బట్టి, లుక్ బట్టి, కలర్ కాంబినేషన్ బట్టి బాగుంటుందండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా క్లాస్గా ఉంటుంది. బాగా ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇంకా ఉన్నాయండి, ఇంకా మళ్ళీ వచ్చాయి. నిన్న నైట్ ఒక 3 or 4 ఉన్నాయి, ఇంకా వెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే పెయింటింగ్ సారీ చెప్తూనే ఉన్నాను కానీ కుదరట్లేదు పాపం. వేసి పెట్టాను, ఈ సమ్మర్కి నాకు అసలు కావడం లేదు. బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అయిపోయింది, వేయలేకపోతున్నాను. ఈ వర్కే ఎక్కువ అయిపోతుంది. కొంచెం టైం చూసుకొని వేయాలని, కొంచెం వేడి తగ్గితే వేసామని చూస్తున్నాను. అంతలోపు ఈ వర్క్లన్నీ అయిపోతే పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ నేను పేపర్స్ కూడా జిరాక్స్ చేపించి పెట్టాను పెయింటింగ్వి. ట్రేస్ ఎత్తాలి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఏమంటే సమ్మర్కి ఇక్కడ కూర్చొని వేయాలంటే చాలా కష్టం. కొంచెం వర్క్స్ అయిపోతే నేను హాస్పిటల్కి వెళ్ళేది కూడా ఉంది, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందండి. నేను దాని గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. కానీ ఈసారి డెఫినెట్గా చేస్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తాను. ప్రాబ్లం ఏమి ఎందుకు అనేది నేను పోయి వచ్చిన తర్వాత చెప్తాను, ఓకేనా. ఇవైతే వర్క్స్ అండి, నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వీడియోస్ కూడా పెడతాను. ఇంకా కొన్ని వంటలు కానీ, లేకపోతే ఇంకా కొన్ని వర్క్స్ కానీ, పెయింటింగ్ వీడియోస్ కానీ అన్నీ పెట్టాలని అనుకున్నాను. కొన్ని టిప్స్ కానీ పెట్టాలని అనుకుంటున్నాను, పెడతాను. కొన్ని వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అవి ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టాలి, టైం లేదు. అందులో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఎప్పుడు అరుపులు. మేము రోడ్డుకున్నాం కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ సరిగా వినిపించదు. ఇప్పుడు కూడా వినిపిస్తుందో లేకపోతే మైక్ అయితే పెట్టుకున్నాను కానీ. సో వర్క్లన్నీ నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాగా లైక్ చేసి షేర్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి కొంచెం, ఓకేనా. నచ్చితే లైక్ షేర్ చేయండి. ఓకే, బాయ్.